మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. స్వశోధన్ ట్రస్ట్ ద్వారా చిన్న పిల్లలకు గ్రామీణ ప్రాంతాల్లో దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలకు కంప్యూటర్ శిక్షణ అనేటువంటిది సులభంగా దొరకట్లేదు కాబట్టి వీటికి ప్రత్యేకంగా ఈ ఐసిటి ల్యాబ్ ద్వారా కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నాము. తర్వాత ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఈ పిల్లలు నేర్చుకున్న తర్వాత వాళ్ళు దీన్ని ఏ విధంగా ఉపయోగిస్తారంటే వాళ్ళ యొక్క వీళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత స్కూల్లో ఉన్న మిగతా పిల్లలు చిన్న పిల్లలకు కూడా వీళ్ళు ఉపయోగం ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా వీళ్ళు సహాయం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న పిల్లలకు ఏ ఇబ్బంది లేకుండా వారి ఊర్లోనే వాటి స్కూల్లోనే ఈ శిక్షణ ఇచ్చేటువంటి సదుపాయం అనేటువంటిది కలగజేయడానికి స్వశోధన్ ట్రస్ట్ ప్రారంభిస్తున్నాం. ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమంటే పిల్లలందరికీ అర్బన్ ఏరియా అంటే మన పట్టణ ప్రాంతాలకు వచ్చి కొన్ని నేర్చుకోవాలనేటువంటి ఇబ్బంది లేకుండా గ్రామీణ ప్రాంతాల్లోనే కొన్ని విషయాలు వాళ్ళకి అవసరమైనటువంటి విషయాలు నేర్పిస్తే వాళ్ళకు ఫ్యూచర్ లో వాళ్ళకి వేరే వాళ్ళకు కూడా వాళ్ళు శిక్షణ ఇవ్వచ్చు. వేరే డిపార్ట్మెంట్స్ లో కూడా వాళ్ళు ఉపయోగపడేటువంటి ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఆ కంప్యూటర్ నాలెడ్జ్ కంప్యూటర్ కి సరిపడ్డ జ్ఞానం ఉంటే ఎన్నో విధాలుగా ప్రపంచంలో ఉన్న విషయాలు తెలుస్తున్నాయి. ఒక స్టెప్ బై స్టెప్ ఒక దీని ప్రకారం శిక్షణ ఇస్తే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందని ఈ ట్రస్ట్ వీటికి గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి సౌకర్యాన్ని కలిగించి పిల్లలకు కూడా నేర్పించాలి, శిక్షణ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కంప్యూటర్ క్లాస్ ద్వారా స్వశోధన్ ట్రస్ట్ ద్వారా మాకు కంప్యూటర్ చాలా బాగా నేర్పిస్తున్నారు. ఇప్పుడు ఈ ఫస్ట్ రోజు ఏం నేర్పించారంటే ఇది మానిటర్, ఈ కంప్యూటర్ యొక్క పార్ట్స్ గురించి, సిస్టమ్ గురించి నేర్పించారు. కీబోర్డ్, మానిటర్ ఇలా మాకు చాలా బాగా నేర్పిస్తున్నారు. ఇలా దీని లోపల ఎలా పెయింటింగ్ చేయాలి, లెటర్ మేకింగ్ ఇంకా చాలా బాగా నేర్పించారు. CPU, మానిటర్, కీబోర్డ్, మౌస్ మనకి ఎలా కాలు చేతులు బ్రెయిన్ ఎలా అయితే ఉందో సేమ్ అలా. సో మనకి బ్రెయిన్ ఏదైతే చెప్తుందో మనం అలా చేస్తాం కదా, సేమ్ కంప్యూటర్ కూడా ఉంది. CPU ఏదైతే చెప్తారో అలాగే కంప్యూటర్ అంటే ఆపరేట్ అవుతుంది. CPU అంటే బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ కదా. మనం అంతా స్క్రీన్ మీద మనకి అక్షరాలు కావాలి అనుకుంటే కీబోర్డ్ కరెక్ట్, కీబోర్డ్ నుంచి మనకి స్క్రీన్ వస్తుంది. ఈ మౌస్ అనేది ఏంటంటే మనం యాక్సెస్ అది ఫాస్ట్ గా చేయడం కోసం మౌస్ అనేది వాడుతుంది. మన కీబోర్డ్ ద్వారా కూడా మనం ఆపరేట్ చేయొచ్చు, కానీ మౌస్ ద్వారా ఇంకా ఈజీగా ఆపరేట్ చేయడం కోసం మౌస్ అనేది కనిపిస్తుంది. కంప్యూటర్ నేర్చుకుంటున్నాము. దీని గురించి మాకు చాలా అర్థమైంది. డ్రాయింగ్స్ కానీ రకరకాల డాక్యుమెంట్స్ ఫైల్ చేసుకుంటున్నాం. చాలా అర్థమైంది. ప్రింటింగ్ మిషన్స్ కూడా వచ్చినాయి, ప్రింటింగ్ కూడా నేర్పిస్తున్నారు మాకు. దీని వల్ల మాకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కోసం ప్రాక్టీస్ ఉంటుంది. కంప్యూటర్ చాలా ఉపయోగపడుతుంది.